దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మాచెట్టిలతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. విద్యా, వైద్య పెట్టుబడుల విషయంలో సహకారాన్ని పెంచుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు రావాలని సీఎం దక్షిణాఫ్రికా బృందాన్ని ఆహ్వానించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 10న సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. పీఎంగా 4399 రోజులతో అత్యంత ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగిన ఎలక్టెడ్ పీఎంగా నిలవనున్నారు. దీంతో ప్రస్తుతం భారత్ తొలి ప్రధాని నెహ్రూ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ కానుంది. 1952 మే 13, 1964 మే 27 వరకు నెహ్రూ ఆ పదవిలో కొనసాగారు. రాష్ట్రంలో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. సంహరించిన భూముల విలువలు ఈ నెల 5 నుంచి అమలులోకి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శాస్త్రీయ పద్ధతిలో కొత్త రేట్లను నిర్ణయించాం. కొన్ని ప్రాంతాల్లో ప్లాట్లకు క్షేత్ర ధరలు తక్కువగా ఉన్న అంతస్తుల వారి అధిక రేట్లతో అసమానత నెలకొంది.